వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. ఇవాళ మనము ఒక వెజిటేరియన్ డిష్ చేసుకుందాం, కొంచెం కాంటినెంటల్ స్టైల్లో. కాకపోతే కాంటినెంటల్ స్టైల్ ప్రజెంటేషన్ అనాలండి న్యాయంగా. మిగతా అన్నీ కూడా చాలా వరకు ఇండియన్ ఎలిమెంట్సే పెట్టాను. యాక్చువల్లీ నేను మాస్టర్ షెఫ్ ఆడిషన్స్కి చాలా సిమిలర్ డిష్ చేశానండి. కాకపోతే చికెన్ బ్రెస్ట్తో చేశాను. మళ్ళీ మీకు ఏం చికెన్ బ్రెస్ట్ చేస్తాను అని వెజిటేరియన్ ఆల్టర్నేటివ్ పెడదామని ఆలోచించుకున్నాను. సో ఇప్పుడు ఈ డిష్ ఏంటి అని అడుగుతున్నారు. అబ్బా ఎంత సోది, ఈ డిష్ తొందరగా చెప్పేయంటున్నారు. చెప్పేస్తున్నా. మనము ఒక కాలీఫ్లవర్ స్టేక్ చేసుకొని దాంతో కొంచెం కినోవా సాలెడ్, ఆ తర్వాత కొద్దిగా గ్రీన్ టమాటో సెసమీస్ అండ్ కొరియాండర్ సాస్తో సర్వ్ చేసుకుందాము. ఇవన్నీ వింటే భయపడుతున్నారా? భయపడకండి. చాలా వరకు అన్నీ మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే మనం ఇంట్లో చేసుకునేవే. కాకపోతే ప్రజెంటేషన్ కొంచెం స్పెషల్గా చేసుకుంటే అది కొద్దిగా ఎలివేట్ అవుతుంది. సో మరి డిష్ చేసుకోవడానికి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనము కాలీఫ్లవర్ స్టేక్ చేసుకుందాం. మనము ఇవాళ కాలీఫ్లవర్ స్టేక్ అనుకున్నాం కదా. స్టేక్ అంటే ఏంటంటే మనం ఈ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్, దాన్ని మనం కొంచెం కట్ చేసుకుని వాడుకుంటాం అనమాట. దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే స్టాక్ మిగలాలి. మనకి స్టాక్ ఏదైతే ఉందో దానికి అంటిపెట్టిన వైట్ తీసుకుంటే మనకు వస్తుంది. కొంచెం తిగ్గా అనిపిస్తుంది నాకు, కొద్దిగా తగ్గిస్తున్నాను, స్ట్రైటన్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలి బేసిక్గా మనం. సో నీళ్లు కాగడానికి పెట్టానండి పొయ్యి మీద నేను. దీంట్లో కొంచెం ఉప్పేద్దాం. ఉప్పేసి ఇందులో మన కాలీఫ్లవర్ స్టేక్ వేద్దాం. గిన్నె పెద్దదైపోయింది, కాలీఫ్లవర్ చిన్నదైపోయింది, పర్వాలేదైనా. ఇది ఒక 3-4 నిమిషాలు ఉందండి, ఉడికిపోయింది. నేను దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ముందు ఇదండి, నేను కొద్దిగా మైదాలో కొద్దిగా డ్రై చేస్తున్నాను. ఒక ఫస్ట్ బ్రెడ్డింగ్ అనండి, లేకపోతే ఫ్లవర్ అనండి, ఒకసారి మీకు ఇందులో చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ శనగపిండి తీసుకున్నానండి. ఇందులో నేను 3 రకాల పౌడర్లు వేస్తున్నాను. ఇదేమో ఆనియన్ పౌడర్, ఇదేమో గార్లిక్ పౌడర్, ఇదేమో కొంచెం జింజర్ పౌడర్ వేస్తున్నానండి. జింజర్ పౌడర్ ఒక పించ్ వేయండి, ఎక్కువ వేయకండి. జింజర్ పౌడర్ ఎక్కువ వేస్తే నోరు మండిపోతుంది. సొంటి పౌడర్ అంటాం కదా, అదే జింజర్ పౌడర్ అంటే. ఇవి నేను శనగపిండిలో కలుపుతున్నాను. యాక్చువల్లీ మీ దగ్గర పాప్రికా ఉంటే పాప్రికా వేసుకోండి. అందరి దగ్గర పాప్రికా ఉండదు కదా, అందుకనే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, సో దట్ ఆ కలర్ వస్తుందని. కొద్దిగా సాల్ట్ నీళ్ళు కలుపుకున్నాక మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాం. కావాలంటే ఉప్పు కారాలు మళ్ళీ. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి స్లరీలాగా కలుపుకుందాం. మీరు ముందు ఒక స్టేక్ చేసి చూసుకోండి, బాగా వస్తే అప్పుడు మిగతావి కోసుకొని చేసుకోండి. నేను ఇదే కాకుండా మీకు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను, చేసుకునే పద్ధతి. అదైతే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. కాకపోతే నాకు అంటే చికెన్కి ఈక్వలెంట్ ఎలా, చికెన్ బ్రెస్ట్కి వెజిటేరియన్ ఈక్వలెంట్ ఎలా అని డౌట్ వచ్చి ఆలోచిస్తే మన కాలీఫ్లవర్ స్టేక్ బాగుంటుంది అనిపించి ఇలా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చకపోతే ఫ్లారెట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలని ఏమీ లేదు, ఫ్యాన్సీ అంతే. పిండి కలిపేసామండి. నెక్స్ట్ ఇందులో వేసుకొని వేయించుకోవడమే మిగిలింది.
ఇది మనం కొంచెం మంచిగా కోట్ చేసుకోవాలి. నేను చేయి పెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎందుకో పిండి బాగా పడుతుంది అనిపించలేదు. చక్కగా రాసుకోండి దీనికి కొంచెం సన్న లేయర్లో. నీట్గా ఇలా రాసేసుకోండి. ఇది నెక్స్ట్ మనం దీన్ని నూనెలో వేసుకుందాం. జాగ్రత్తగా వేయండి, చేయగాల్చుకోకండి. దీన్ని కొంచెం మీడియం హై ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి, ఎందుకంటే మనకి లేకపోతే అది అలా తిప్పేసుకున్నాం అనుకోండి ఉడికిపోతుంది. కొద్దిగా ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం సన్నగా చేసి లోపల కాలీఫ్లవర్ అంతా ఉడకనిద్దాం. ఇదిగో చూడండి, మనము ఒక చిన్న స్క్యూర్ లోపల పెట్టి చూద్దాం. ఈజీగా వెళ్ళిపోయిందంటే మనకి లోపల ఉడికిపోయిందని అర్థం. మనం ఇప్పుడు ఇది ఒక ప్లేట్ మీదకి తీసేసుకుందాం. ఇది ఉడికిపోయిందండి. దీన్ని ఇలా పేపర్ వేసిన ఒక ప్లేట్లో తీసి డ్రైన్ చేద్దాం. మన స్టేక్ ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ మన పచ్చి టమాటా, నువ్వులు, ఆ తర్వాత కొత్తిమీర పచ్చడి చూసుకున్నాం. పచ్చడి అనకూడదు, సాస్ అనాలి. నేను సాస్ లాగా చేశాను. మీరు దాన్ని పచ్చడి స్టైల్లో కూడా చేసుకున్న ముంచుకొని తినచ్చు, బాగుంటుంది. బట్ బేసిక్గా సాస్గా సర్వ్ చేశాను నేను. మనం చట్నీ చేసుకుందాం. దీనికి ఇండో కాంటినెంటల్ స్టైల్ తెస్తున్నాం కాబట్టి నేను ఈ సాస్ని అటు ఇటుగా మన చట్నీలాగా చేస్తున్నాం. అందుకని బాడీ ఇవ్వడానికి ముందు కొంచెం వేయించానండి తెల్ల నువ్వులు, వేయించిన తెల్ల నువ్వులు అయ్యి. దాంతోపాటు నేను కాస్త మిరపకాయలు, ఒక బజ్జీ మిరపకాయలు, ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయని 3 వేస్తున్నాను. కాల్చి వేస్తున్నాను అంతే. కాల్చి ఒక 2-3 పచ్చి టమాటాలు, ఒక పండిన టమాటా. పచ్చి టమాటాలు కాల్చాను, పండిన టమాటాలు ఏమో కొద్దిగా బ్లాంచ్ చేసి తొక్క తీసేసాను. ఎలాగో మళ్ళీ దీన్ని నేను ఒకసారి స్ట్రెయిన్ చేస్తున్నా కాబట్టి ఇత్తులు తీయట్లేదు. మీకు ఒప్పుకుంటే ఇత్తులు కూడా తీసుకొని వేసుకోండి. ఇది కాల్చడం ఎందుకు, అన్నిటినీ జస్ట్ బ్లాంచ్ చేయొచ్చు అంటే కొంచెం ఒకలాంటి స్మోకీ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది అని చెప్పి కాల్చాను, అంతకన్నా ఏం లేదు. వీటిలో మన అన్నిటికీ టేస్ట్ ఎన్హాన్స్ చేసే కొత్తిమీర వేస్తున్నాను. బేసిక్గా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మన నువ్వులు, టమాటా, కొత్తిమీర పచ్చడి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకుందాం అండి, సరిపోతుంది అనుకుంటున్నాను నేను. దీన్ని మిక్సర్ జార్లో వేసాను కదా, దీన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చి చూపిస్తాను మీకు. మనం మిక్సీ వేసుకొచ్చామండి. నేను ఒకసారి దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నేను సాస్గా సర్వ్ చేసుకున్నాను. అదే మీరు చట్నీలాగా పెడుతుంటే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. పచ్చి టమాటో, కొత్తిమీర, నువ్వులు సాస్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ కినోవా సాలెడ్ చేసుకుందాం. సో మనం అండి ముందు సాలెడ్ డ్రెస్సింగ్ చేసుకుందాము. సాలెడ్ డ్రెస్సింగ్కి ముందు నేను కొద్దిగా గార్లిక్ వేస్తున్నాను. దాంట్లో కొంచెం ఇది ఆలివ్ ఆయిల్, ఇది కొద్దిగా మస్టర్డ్ ఆయిల్. ఇది చూసుకొని వేస్తాం. కొద్దిగా మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మస్టర్డ్ వాసన కొడుతుంది. ఇదేమో డార్క్ సోయ్, ఇదేమో యాపిల్ సైడర్ వెనిగర్, కొంచెం హనీ వేద్దాం స్వీట్నెస్కి. ఇంట్లో నేను ఇంకొంచెం పెప్పర్, కొంచెం ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ చూసేసుకుందాం అవన్నీ పడ్డాక. ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ నేను ఇది కినోవా నానబెట్టి ఉడకబెట్టాను, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. దీంట్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది, అందుకే ఉప్పు చూసుకొని వేసుకుందాం అన్నాను. కినోవా, తర్వాత కినోవాలో ఇవి రంగురంగుల క్యాప్సికమ్స్, 3 రంగుల క్యాప్సికమ్స్.
క్యాప్సికమ్ నాకు చాలా ఇష్టం అండి. వాటిలో బైట్ చాలా నచ్చుతుంది నాకు. నేను ఏ సాలెడ్ అయినా క్యాప్సికమ్ వేసుకుంటాను డెఫినెట్గా. ఇదేమో టమాటో. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే నాకు ఆ పులుపు నచ్చుతుంది. అండ్ దెన్ ఇది సన్నగా తరిగిన మన రెగ్యులర్ కొత్తిమీర లేక పార్స్లీ ఉంటే పార్స్లీ వేసుకోండి. ఐ వుడ్ అడ్వైజ్ యూ టు డూ పార్స్లీ. కాకపోతే పార్స్లీ కొంచెం స్ట్రాంగ్ లీఫ్ అండి, అందరూ తినలేరు, అందుకనే కొత్తిమీర వేసి చూపిస్తున్నాను నేను. దీంట్లో మీకు నచ్చితే కొద్దిగా ఇవి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే వీటికి ఒకటి నీళ్ళు వదులుతాయి, రెండేమో బాగా వాసన స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అందుకని చూసుకొని వేసుకోండి. ఇది మన ఉల్లిపాయలని చూసుకొని వేసుకోండి. నచ్చిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు క్వినోవా సాలెడ్ రెడీ. ఇప్పుడు క్వినోవా సాలెడ్ కూడా అయిపోయింది. మన 3 ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్లేటింగ్ టైం. ప్లేటింగ్కి నేను ముందుగా ఇదేమో మన చట్నీ ఆర్ సాస్ అందాం, దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ప్యాలెట్ నైట్ స్ప్రెడ్ చేశాను. దీని మీద రింగ్ మోల్డ్ పెట్టి నేను క్వినోవా సాలెడ్ అయిపోతున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన కాలీఫ్లవర్ స్టేక్ దాని మీద పెట్టి. సో మన ప్లేటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూద్దాం. ఇవాళ నేను ఒక్కదాన్ని టేస్టింగ్. నాకు ఇలా తినాలంటే ఈ మధ్య అందరితో కలిసి చేస్తున్నాను కదండి, ఇలా ఒక్కదాన్ని టేస్టింగ్ చేయాలంటే కొంచెం కష్టంగాను బాధగానే అనిపిస్తుంది. అయినా తిని చెప్పాలి కదా మీకు ఎలా ఉందా. చాలా బాగుంది. బాగా వస్తుందండి. నేను యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ కిచెన్లో చికెన్ బ్రెస్ట్ చేసి పెట్టాను ఇలా క్వినోవా సాలెడ్ అండ్ కాలీఫ్లవర్ ప్యూరేతో. ఇవాళ ఆల్రెడీ కాలీఫ్లవర్ ఇక్కడ వచ్చిందని అక్కడ టమాటో, కొరియాండర్ అండ్ సెసమీ సీడ్స్తో చేశాను సాసు. ఇండియన్ టచ్ కూడా వస్తుందని. చాలా బాగుందండి. ఈ 3 కలిపి తింటే చాలా ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ. అది బాగుందా ఇది బాగుందా అంటే నాన్ వెజిటేరియన్ అడిగితే న్యాచురల్గా నాన్ వెజ్ బాగుంది అంటారు, కానీ మన వెజిటేరియన్స్ కూడా ఏదో చేసి పెట్టాలి కదా. కాలీఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. బాయ్ అండి. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఇంకేమైనా కావాలంటే కమెంట్స్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ ది బెల్ ఐకాన్. బాయ్ బాయ్.